హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిధి కొత్తపల్లి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చామదుంపల పులుసు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ చామదుంపలను అయితే నీట్గా వాష్ చేసి తీసుకోవాలండి. మట్టి అది ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇంకా తర్వాత కుక్కర్లో ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇంకా నేను పిలావ్ చేస్తున్నాను. నాకు ఎందుకో ఈ చామదుంపలను పైన పిలావ్ చేసేటప్పుడు బాగా దురద పెడుతుందండి చెయ్యి. అందుకని నేను ఇలా కవర్ చేసి తీస్తున్నాను. మీలో ఎవరికైనా ఇట్లాగే అవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఇంకా నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అన్నీ కర్రీస్ చేసినట్టేనండి, సింపుల్గానే. నెక్స్ట్ ఆనియన్స్ వేసి మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం టొమాటో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే టొమాటో ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టొమాటోలను అయితే మీడియం సైజ్వి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులో మనము మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇంకా కారం అయితే వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత మనము ఇంకా పులుసు కదా చేసేది, సో అందుకని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని కొంచెము గ్రేవీలా ఉంటేనే బాగుంటుందండి కర్రీ అయితే. వేసి వాటర్ వేసిన తర్వాత ఇంకా మంచిగా ఉడికేయాలండి కర్రీ. ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతున్నప్పుడు ఇక్కడ నేను చింతపండు పులుసుని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పల్లీ పౌడర్ అండి, అది ఆప్షనల్, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, బెల్లం, ఇంకా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.